నమస్కారం అండి. ఈ యాత్రకు స్వాగతం. ఈ మధ్యకాలంలో నేను రామేశ్వరం దేవాలయానికి వెళ్ళడం జరిగింది. రామేశ్వరం గురించి స్థల పురాణం ఏంటంటే, సాక్షాత్తు రామచంద్రమూర్తి రావణాసురుని చంపిన తర్వాత రావణాసురుడు ఒక గొప్ప బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడిని చంపడం వల్ల తనకి పాపము ఉంటుందని చెప్తారు ఋషులు. దాంతో రామేశ్వరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడం వల్ల తన పాపాన్ని పోగొట్టుకునేవాడవుతాడని ఆ ఋషులు చెప్పడంతో ఆ రాములవారు ఆంజనేయ స్వామికి తెమ్మని కైలాసానికి వెళ్ళి శివలింగం తెమ్మని చెప్తాడు. ఆ సమయానికి బ్రహ్మముహూర్తంలో రాలేని పక్షంలో అమ్మవారు అదేవిధంగా సీతమాత రాములవారు ఇసుకని సైతికలింగాన్ని తయారు చేసి ఆ ముహూర్త సమయానికి రామేశ్వరంలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయుడు తెచ్చిన శివలింగాన్ని కూడా కొంచెం బాధపడుతుంటాడు. తెచ్చిన లింగాన్ని ప్రతిష్టాపన చేయలేకపోయినానని, ఏదైనా కూడా కొద్దిగా బాధపడదని పక్కన కూడా ఆ లింగాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. మనం 2 లింగాలను దర్శనం చేసుకోవచ్చు రామేశ్వరంలో. ఇంకోటి ఏంటంటే, అక్కడ ప్రతి సముద్రము కెరటాలు ఎగిసి పడుతుంటాయి. కానీ రామేశ్వరంలో ఒక చిన్న చెరువులో ఎలా అయితే తొలుకు వస్తుందో ఆ మాదిరి మనుషులు అయ్యి మంచి ప్రశాంతంగా స్నానం చేసుకోవచ్చు. మంచిగా అసలు తొలుకు లేకుండా సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది రామేశ్వరంలో, మీరు గ్రహించండి. ఆ సముద్ర స్నానం చేసిన తర్వాత మనం గుళ్ళకి ఎంటర్ అవగానే చాలామంది 21 బావులు ఉంటాయి చుట్టూ. ఆ 21 బావులలో స్నానాలు చేస్తూ ఉంటారు. అక్కడ స్పెషల్ ఏంటంటే, రాములవారు ఎప్పుడైతే శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తుంటారో అంగదుడు, అంటే ఈ హనుమంతుని ఈ టీంలో ఉంటున్న అంగదుడు ఈ 21 బావుల్ని వాళ్ళ పరివారంతో తోడిస్తాడు. ప్రతి బావిలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుందండి. చర్మ రోగాలే కానీ, మానసిక ఇబ్బందులే కానీ, శారీరక ఇబ్బందులే కానీ, ఎలాంటి రోగాలు ఉన్నా, ఎలాంటి మానసిక ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అవి ఉన్నా కూడా తొలగిపోతాయని అక్కడ చాలామంది నిర్మించబడిందండి. ఆ 21 బావులకి 21 పేర్లు కూడా ఉంటాయి. ఇది అమృతగుండం అని అలా పేర్లు చెప్పుకుంటూ అక్కడ అందరికీ బకెట్లలో నీళ్ళు పోసి మన పైన పోస్తూ ఉంటారు. మనం కొన్ని డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళు మనం తల మీద పోస్తారు, లేకుంటే పైన ఇట్లా చల్లుతూ ఉంటారండి. ఇది ఖచ్చితంగా ఇది రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాత్రం సముద్ర స్నానం చేసిన తర్వాత ఈ 21 బావిలో కూడా స్నానం ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా ధనుష్కోటి ఉంటుంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అక్కడ నడియాడిన పుణ్యభూమి అది. అది ఒక హైలాండ్ అండి రామేశ్వరము. చాలా అద్భుతమైన ప్రదేశము. ఖచ్చితంగా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి సందర్శిస్తారని ఈ వీడియో చిన్నగా తీసి పెడుతున్నాను. ఇప్పుడు మీకు దేవాలయం లోపల సముద్ర స్నానం ఎలా ఉంటుందో మీకు కూడా ముందు చూపిస్తానండి. నమస్కారం. రామేశ్వరంలోని గాలిగోపురం అండి. మనం ఇప్పుడే ఈ గుళ్ళోకి వెళ్ళక ముందే మనము సముద్ర స్నానం చేయాలి. ఆ సముద్ర స్నానం చేసిన తర్వాత గుళ్ళకి మనం ప్రవేశించాలి. ఇది చూస్తుంది రామేశ్వరంలోని సముద్ర స్నానానికి వెళ్ళే ఘాట్ ఇది. ఇక్కడే చాలామంది కాశీయాత్ర చేసిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ మట్టి తీసుకెళ్ళి మళ్ళీ కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలో కలుపుతారండి. ఆ పూర్తి ఫలితాన్ని ఇవ్వమని ఆ శివుణ్ణి కోరుతారు. అలాంటి స్టోరీ ఉంటుంది. కాశీయాత్ర 9 రాత్రులు కాశీలో నిద్ర చేసి మళ్ళీ రామేశ్వరం వచ్చి అక్కడ గంగ నీళ్ళు ఇక్కడ రామేశ్వరం చేసి ఇక్కడ సముద్రంలోని మట్టి మనం తీసుకెళ్ళి కాశీలో గంగనదిలో కలపాలి. కలిపిన తర్వాత పూర్తి కాశీయాత్ర అవుతుందని చెప్తూ ఉంటారండి. నేను కూడా అదే చెప్తున్నాను స్టోరీ. చాలామంది ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు సముద్ర స్నానాలు చేసి మనము కూడా వెళ్ళి స్నానం చేసి వద్దాము. చాలామంది ఇక్కడ స్నానం చేసి గుళ్ళకి వెళ్ళి స్వామివారి 21 బావులలో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది పుణ్యస్నానాలు వచ్చేస్తారు కదా. ఇక్కడ సముద్రము ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుందండి. ఎలాంటి ఆటుపోట్లు తోటలు చిన్న అలా వస్తుంటాయి అంతే, అదే ఎక్కువ, ఇంకా మించి ఎక్కువ రాదు. మామూలుగా మీరు సముద్రం ఎలా ఉంటుందో తెలుసు మీకు. చాలా ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము విచిత్రంగా ఆ స్వామివారి మహిమ అలా ప్రశాంతంగా ఉంటుంది సముద్రము. చాలా మంచి వాతావరణంలో ఈ సముద్ర స్నానం చేసి ఆ ఎదురుగా ఉన్న దేవాలయానికి మనం మనం చూస్తుంది అదే అండి. ఇవంతా 21 బావులు. ఈ 21 బావులలో అలా పైన చల్లుతుంటారు. ఇది స్వామివారి దేవాలయము. ఈ దేవాలయం చుట్టూ ప్రాకార గోడకి ఆనుకొని ఆ 21 బావులు ఉంటాయి. ఆ స్వామివారి దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా మండపం ఎలా ఉంటుందో.
చాలా కనువిందు చేస్తుంటాయండి. మన కళ్ళని ఇళ్ళే కట్టుపడేస్తుంటాయి. చాలామంది ఇంతవరకు మన ఫోన్ని తీసుకొని ఫోన్ ఇస్తారండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.